ఎంతమంది పిల్లలు మీకు? నలుగురు మేడం. నలుగురు. పెద్ద ఆయన పెద్ద మేడం. నిజంగా నిజాలు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటని ఈయన అంటుండు. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా అంటని నాకు ఒక్క మాట చెప్పలేడు. సరే అంటని ఈమె ఏం చేసింది, నా పిల్లని నీ కొడుకు ప్రేమించిండు పెళ్లి చేసుకుంటున్నా అంటని ఈమె ఇంటి మీద వచ్చి చెప్పలేదు. పిల్లని తెచ్చి నా ఇంటి మీద దొబ్బిపోతుంది. నేనన్నా మేడం చూడు కొంచెం ఉండండి అమ్మా, మాట్లాడి చూడమ్మా, ఒక ఊరికి ఒక పెద్ద మనుషులం మేము. నేను ఇంకో మా పక్కకున్న మా సొంత బొమ్మది. మేము పెద్ద మనుషులం, మేము మాట్లాడతాం, ఏదైనా మాట్లాడి చెప్తాం. నువ్వు ఇట్లా దొబ్బుపోవడం పెట్టిపోవడం మంచిది కాదు, పద్ధతి కాదు, ఒక లెక్క కాదు అంటే ఎక్కడెక్కడో తిరిగింది మేడం. ఈమె తిరిగి వచ్చినాక మరి ఈయనకు నేను అడగాలి కదా మేడం, నిజంగా ఎంత అబద్ధం ఎంత. ఈయన పని మీద ఉన్నాడు, అందుకు నేను ఏం తెలుసుకోక ఏం చెప్పగా నీకు ఎట్లా మాట ఇవ్వాలి, ఏం చెప్పాలి నేను. ఆహా కావాలి అంటది. నాకు కావాలంటే ఏం కావాలి నీకు? నీకు కొడుకు పెళ్లి చేపియాలి, నీకు నచ్చింది ఆ పిల్ల నచ్చిందంటే నీకు చేసుకో, దానికి బాధ వద్దు, నువ్వు ఇంటికి పెద్దోడవు, మంచిగా ఉండాలి, అది మాట్లాడాం మేము. 1,25,000 చేస్తే కానీ లేమో వాళ్ళు పేదలే, మనం ఇక పేదలమే, ఇక నడవనిలే అంటే దొక్కుని పోయినాం మేడం. 3 నెలలు చేయలేదు మేడం, 3 నెలలు చేయలేదు. ఇక లొల్లెలు ఇక అది అంటే మా బిడ్డ అది ఇది పెట్టుకున్నాం, ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం. అంటే ఇద్దరు కొట్లాడి వెళ్ళిపోతారు మేడం, ఎక్కడంటే అక్కడ భార్య భర్తలు. అయితే మేము ఏం చెప్పాలి మేడం ఇంట్లో? ఏమైందంటే పిల్లగాడితే ఇయ్యాల దాకా ఏమమ్మా ఏం బిడ్డ అంటాను మాట్లాడు చెప్పమను మేడం ముంగల. కానీ ఇయ్యాల దాకా ఒక్క మాట చెడు మాట చెప్పలేను పిల్లలు. ఏ విషయమైనా వానికే కొట్టినా నువ్వు ఏడా ఉండు, మంచిగా సుఖంతో బతుకు అంటని చెప్పి. సరేనా నేను పక్కన బతుకుతా, మంచిగా ఉంటా అంటని చెప్పి. మంచిగా ఉండు, సుఖంగా బతుకు, ఏడైనా ఉండు, మంచిగా ఉండు నాన్న అంటే నేను పంపించాను. ఇంటికి పెద్ద కొడుకు నా పేరు సంపాదించి పోయి ఏం వద్దంటే నేను చెప్పాను మేడం. ఆడికి వెళ్ళి ఆమె ఇక వాళ్ళు ఇక ఏం చేసుకుంటారో ఏం లేదు తెలియదు మేడం. అంటే చుక్కలేసే రోజు, అది పిల్లలకు చుక్కలు వేస్తారు కదా మేడం, పోలియో చుక్క. ఆ రోజు వాళ్ళు పోలియో చుక్క వేయడానికి వచ్చింది మేడం. అయితే ఈయనేమో నైట్ పనికి వెళ్ళిపోయాడు మేడం. అయితే ఈ అమ్మాయి ఏమో పోలియో చుక్కలు ముందు 15 రోజుల ముందు ఏం చేసింది, ఇంట్లో మొత్తం అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎక్కడ వేరే ఇంటికి.